అపర ఏకాదశికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. అపర అంటే అపరిమితమైనది లేదా అంతులేనిది అని అర్థం. ఈ ఏకాదశిని అచల ఏకాదశి అని కూడా అంటారు. అపర అంటే శిశువుని కప్పి ఉండే మాయపుర అని కూడా అర్థం వస్తుంది. అపర ఏకాదశి రోజు భగవద్ఆరాధనలో మునిగితే మన మనస్సుని కమ్ముకుని ఉన్న మాయ కూడా తొలగిపోతుందనే సూచనేమో. అపర ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు అవతారమైన వామన అవతారాన్ని పూజించే సాంప్రదాయం ఉంది. ఈ రోజున వామన అవతారాన్ని పూజించడం ఫలప్రదంగా పరిగణించబడుతుంది. ఈ ఏకాదశి రోజున విష్ణువుని త్రివిక్రమ రూపంలో పూజిస్తారు. అపర ఏకాదశి రోజున తనను నిష్ఠగా పూజిస్తే గొడ్డలితో చెట్టుని నరికినట్టుగా, అగ్ని అడవిని దహించి వేసినట్టుగా, సూర్యుడు చీకటి చీల్చి పారేసినట్టుగా మన పాపాలన్నీ నశించిపోతాయని చెబుతారు. ఈ ఉపవాసం పాటించడం ద్వారా ఒక వ్యక్తి అపారమైన పుణ్యం పొందుతాడని, అతను చేసిన పాపాలు కూడా నశిస్తాయని నమ్ముతారు. ఈ ఏకాదశికి గల ప్రాముఖ్యతను శ్రీకృష్ణుడు స్వయంగా యుధిష్ఠిరునికి చెప్పాడు. వైశాఖ మాసం కృష్ణపక్షంలో వచ్చే అపర ఏకాదశి వృత్తాంతం శ్రీకృష్ణ యుధిష్ఠిర సంవాద రూపంలో బ్రహ్మాండ పురాణంలో వర్ణించబడింది. వైశాఖ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి, దాని మహత్యం ఏమిటి, ఆ వివరాలు నాకు చెప్పవలసింది అంటూ ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి అడిగాడు. దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు. ధర్మరాజా, నీవు అడిగిన వివేకపూర్ణమైనట్టి ప్రశ్న నిజానికి అందరికీ ఎంతో లాభదాయకమైంది. ఈ ఏకాదశి పేరు అపర ఏకాదశి. రాజా, ఈ ఏకాదశి పాటిస్తే అనంతమైన పుణ్యాన్ని ప్రసాదించి సమస్త పాపాలను నశింపచేస్తుంది. బ్రాహ్మణ హత్య, గోహత్య, భ్రూణహత్య, పరనింద, అక్రమ సంబంధాలు, అసత్యవాదం, తప్పుడు సాక్ష్యాలు ఇవ్వడం, డంబములు చెప్పుకోవడం, డబ్బు కొరకు వేదాలను పఠించడం లేదా బోధించడం, స్వంత శాస్త్ర కల్పనం వంటి ఘోరమైన పాపాలైన ఈ ఏకాదశి వ్రతపాలనతో నశించిపోతాయి. మోసగాడు, విద్యా జ్యోతిష్కుడు, దొంగ వైద్యుడు వంటి వారు, తప్పుడు సాక్ష్యం ఇచ్చే వారందరూ పాపాత్ములే అయినప్పటికీ ఇటువంటి పాపాలన్నీ అపర ఏకాదశి వ్రతపాలనతో దూరం అవుతాయి. తన ధర్మాన్ని త్యజించి యుద్ధరంగం నుండి పారిపోయిన క్షత్రియుడు నిశ్చయంగా పతనం చెంది నరకంలో పడతాడు. అటువంటి వ్యక్తి అయినా ఈ ఏకాదశిని పాటిస్తే స్వర్గాన్ని చేరుకుంటాడు. రాజా, గురువు నుండి జ్ఞానాన్ని పొందిన తర్వాత గురుదూషణను చేసే శిష్యుడు నిక్కంగా పాపాన్ని మూట కట్టుకుంటాడు. అంతటి పాపి అయినా కూడా అపర ఏకాదశి పాలన ద్వారా పాప విముక్తుడై పరమగతిని పొందగలుగుతాడు. రాజేంద్ర, కార్తీక మాసంలో పుష్కర తీర్థంలో ముమ్మార్లు స్నానం చేసిన ఫలితం, పుష్యమాసంలో సూర్యుడు మకర సంక్రమణం చేసే సమయంలో ప్రయాగలో స్నానమాడిన ఫలితం, కాశీలో శివరాత్రి వ్రతాన్ని పాటించిన ఫలితం, గయలో విష్ణుపాదాల చెంత పిండ ప్రదానం చేసిన ఫలితం, గురువు సింహరాశిలో ప్రవేశించినప్పుడు గౌతమీ నదిలో స్నానమాడిన ఫలితం, కుంభమేళా సమయంలో కేదారనాథ క్షేత్ర దర్శన ఫలం, బద్రీనాథ్ క్షేత్ర దర్శన పూజా ఫలం, సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో స్నానఫలం, ఏనుగులు, గుర్రములు, గోవులు, సువర్ణం, భూమి మున్నగు వాటిని దానమిచ్చిన ఫలం అన్నీ కూడా అపర ఏకాదశి వ్రతపాలనచే సులభంగా లభిస్తాయి. ఇది పాపవృక్షాన్ని కూల్చివేసే పదునైన గొడ్డల వంటిది. పాపమనే అరణ్యాలను దహింపచేసే తీవ్రమైన దావానలం. ఇది పాపం నుండి పుట్టిన చీకటిని పటాపంచలు చేసే సూర్యుడు. పాపాటవిలో జింకకు ఇది సింహం వంటిది. రాజా, ఈ అపర ఏకాదశిని పాటించడం ద్వారా విష్ణువుని త్రివిక్రముని రూపంలో ఆరాధించడం ద్వారా మనిషి సర్వమంగళమైన విష్ణుపదాన్ని పొందుతాడు. అందరి లాభం కొరకు నేను నీకు చెప్పినట్టు ఏకాదశి మహత్యాన్ని వినేవాడు, చదివేవాడు సర్వపాప విముక్తుడవుతాడు. అపర ఏకాదశికి సంబంధించి మరొక కథ కూడా ఉంది. పూర్వం మహిధ్వజ అనే రాజు ఉండేవాడు. చాలా పుణ్యాత్ముడు, దయగల రాజు అని పేరు. అతని తమ్ముడు వజ్రధ్వజుడు అతని కంటే చాలా భిన్నమైన స్వభావం కలవాడు. అన్నని తప్పించి ఎలాగైనా రాజ్యాన్ని సొంతం చేసుకోవాలని కుట్ర పన్నాడు. అందుకోసం రాజును చంపేసి రావి చెట్టు కింద పూడ్చిపెట్టాడు. దెయ్యంగా మారిన రాజు ఆత్మ అందరినీ భయభ్రాంతులకు గురి చేయసాగింది. ఒకరోజు ఒక మహర్షి ఈ మార్గం గుండా వెళ్తున్నాడు. ఈ దెయ్యాన్ని చూసి అది దెయ్యంగా మారడానికి గల కారణాన్ని తమ తపోబలంతో తెలుసుకున్నాడు. చెట్టుపై ఆత్మగా ఉన్న రాజుతో మహర్షి మాట్లాడాడు. మోక్షం పొందేందుకు అపర ఏకాదశి ఉపవాసం ఆచరించమని సూచించాడు.
అలా ఈ ఉపవాసం ఆచరించడం వల్ల రాజు ఆత్మకు మోక్షం లభించింది. పూర్తి నియమనిష్టలతో ఉపవాసం ఆచరించాలి. మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించాలి. శక్తి మేరకు దానాలు చేయాలి. ఉపవాసం ఉండి మనసు దేవుడి మీద లగ్నం చేసి ధ్యానం చేయాలి. ఇలా చేయడం వల్ల ఏకాదశి ఉపవాస పుణ్యం దక్కుతుంది. ఈ వ్రతం ఆచరిస్తే అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. మనస్సు పవిత్రం అవుతుంది. మోక్షం పొందుతారు. జై శ్రీమన్నారాయణ.